హే గాయ్స్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చూసేద్దామా? ఓల్డ్ సారీ అండి, ఇది ఆఫ్ అండ్ ఆఫ్. కొత్తగా లెహంగా బ్లౌజ్ని అయితే నేను ఇలా ట్రై చేశాను మా పాప కోసము. ఎలా వచ్చిందో మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. మీరు కూడా బాగా వచ్చిందని అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. శారీ అయితే 2 కలర్స్, క్రీమ్ కలర్ ఇచ్చారు పళ్ళు. శారీ పూర్తి ఇలా మెరూన్ కలర్ ఇచ్చారనమాట. కింద లేస్ ఇచ్చారు. లేస్ అయితే నేను తీసి పక్కన ఉంచాను అనమాట. శారీని ఇలా క్రాస్గా లైన్ చేసుకొని పై పాట 4 ఇంచులు, కింది పాట 9 ఇంచులంతా నేను మార్క్ వేసుకొని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. శారీలో ఇలా డిజైన్ మెరూన్ శారీ అయితే హాఫ్ ఇచ్చారనమాట. 1.5 మీటర్ ప్లెయిన్ ఇచ్చారు, 1.5 మీటర్ ఇలా డిజైన్ ఇచ్చారు. నేను రెండింటిని సపరేట్ చేసుకొని సపరేట్గా ఇలా క్రాస్గా కట్ చేసి ఉంచుకున్నాను. సపరేట్ కట్ చేసి ఉంచుకున్న తర్వాత డిజైన్ ఇచ్చిన క్లాత్ని ప్లెయిన్ క్లాత్ని రెండింటినీ సేరి ఒకటి డిజైనర్ ఒకటి ప్లెయిన్ ఇలా కట్ చేసుకున్న పీసులన్నిటిని నేను స్టిచ్ చేశాను అనమాట. స్టిచ్ చేసిన తర్వాత దానికి కింది పక్క లేస్ కూడా అటాచ్ చేశాను. అటాచ్ చేసి పైన పట్టి ఇచ్చి నాడా ఇచ్చాను అనమాట లెహంగాకి. పై పార్ట్కి అయితే ఇలా వచ్చిందండి. నేను స్టిచ్ చేశాక ప్లెయిన్ మళ్ళీ డిజైనర్, తర్వాత పట్టి ఇచ్చి నాడా ఇచ్చాను. నాడా ఇచ్చాక కింది పక్క లేస్ కూడా ఇచ్చాను. లెహంగా అయితే ఇలా రెడీ అయింది. పై పార్ట్ అయితే పళ్ళు ఇచ్చారు కదా క్రీమ్ కలరు, దాన్ని ఇలాగా ఫ్యాన్సీగా లాంగ్ బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. ఎలా వచ్చిందో చూసి మీరే చెప్పండి. నాకైతే చాలా బాగుంది అనిపించిందండి. హాఫ్ శారీకి కాకుండా ఇలా లాంగ్ బ్లౌజ్ లెహంగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. Thanks for watching. Please do like, share and subscribe to our channel.